మొన్న తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు, రేపు ఏపీ. ఈ 3 రాష్ట్రాల విషయంలో ఇప్పుడు ఒక పోలిక ఏర్పడుతోంది. తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఒక స్పష్టమైన విషయం రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజలకు క్లారిటీ వచ్చింది. కేసీఆర్ సీఎంగా ఉన్నారు కానీ ఆయన తనయుడు అనధికార సీఎం అనే భావన రాజకీయ, మీడియా వర్గాల్లో ప్రబలంగా వినిపించింది. ఎంతలా అంటే అసలు సీఎం కేసీఆర్ లేకుండా కేబినెట్ సమావేశాలు జరిగాయని, కేటీఆరే అంతా తానే నడిపిస్తున్నాడనే ప్రచారం అప్పుడు సాగింది. అలాగే అదిగో కేటీఆర్కు పట్టాభిషేకం, ఇదిగో కేటీఆర్కు పట్టాభిషేకం అనే ప్రచారం ఒక 2-3 ఏళ్ల పాటు గట్టిగా సాగింది. అదిగో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఇక అంతా కేటీఆర్ అనే ఊసు వినిపించింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. కానీ ఎతావాత అప్పట్లో కేసీఆర్ సీఎంగా ఉన్న కేటీఆర్ హవా ఒక రేంజ్లో సాగింది. కట్ చేస్తే అభివృద్ధి, కేటీఆర్ ఇమేజ్ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ను రక్షించలేదు. ఇక అచ్చం అలాంటి సీనే తమిళనాడులో కూడా మొన్నటి వరకు సాగింది. ఫలితం కూడా అలాగే వచ్చింది. కాస్త వెనక్కి వెళ్తే కరుణానిధి బతుకున్న రోజుల్లో స్టాలిన్ ఎంతసేపు తండ్రి చాటు కొడుకుగానే కనిపించాడు. స్టాలిన్కు కరుణ పట్టాభిషేకం చేస్తాడనే వార్తలు వచ్చినప్పుడు డిఎంకేలో వారసత్వ పోరు పతాక స్థాయికి చేరింది గతంలోనే. మదురై వేదికగా తన రాజకీయ కోటను కట్టుకొని ఉండిన కరుణానిధి తనయుల్లో ఒకరైన అళగిరి అప్పట్లో రచ్చ చేశాడు. అయితే ఆ తర్వాతి కాలంలో అళగిరిని స్టాలిన్ పూర్తిగా అణిచివేసి డిఎంకేను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఎట్టకేలకు ఒక పర్యాయం గెలిపించి ముఖ్యమంత్రి హోదాలో ఎక్కాడు. అయితే అప్పటికే స్టాలిన్కు కావాల్సిన వయసు మీద పడింది. దీంతో వెంటనే వారసుడిని కూడా తెరపైకి తెచ్చాడు. అప్పటికే సినిమాలో నటించి, నిర్మించి యూత్ ప్రెసిడెంట్ వంటి హోదాలతో వారసత్వ రాజకీయాల వైపు స్టాలిన్ తనయుడు ఉదయనిధి వేగంగా వచ్చాడు. గత 5 ఏళ్లలో స్టాలిన్ తర్వాత డిఎంకేలో అంతా తానే అయ్యాడు. బహుశా నిన్నటి ఫలితాల్లో డిఎంకే గెలిచి ఉంటే ఇప్పుడు ఉదయనిధి పేరు కూడా మారుమోగుతూ ఉండేది. ఇక అతడికి స్టాలిన్ ఎప్పుడు పగ్గాలిస్తాడనేది కూడా చర్చలో ఉండేది. ఆ స్థాయిలో గత 5 ఏళ్లలో ఉదయనిధి హవా నడిచింది. స్టాలిన్కు ఆయన అన్నదమ్ములతో వారసత్వ పోరు ఉండింది. ఉదయనిధికి ఇది కూడా లేదాయే. కట్ చేస్తే డిఎంకే తమిళనాట ఓటమిని మూటగట్టుకుంది. ఇక్కడ కూడా అభివృద్ధి, యువ నాయకత్వం అనే ప్రచారాలు ఫలితాలను ఇవ్వలేదు. మరి ఇదే తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో సాగుతూ ఉండడం గమనార్హం. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన తనయుడు మంత్రిగా ఉన్నారు. అంతేకాదు ఇటీవలే టీడీపీలో ఆయనకు మరింత ప్రాధాన్యతతో కూడిన పదవి అంటూ ఇచ్చారు. అన్నిటికీ మించింది ఏమిటంటే లోకేష్ను ఈ పర్యాయమే చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా చేస్తాడనే టాక్ ఉండనే ఉంది. మొన్నటి ఉగాదే ముహూర్తం అన్నారు, జరగలేదు. కానీ బహుశా ఇంకా 3 ఏళ్లలోపు సమయం ఉంది కాబట్టి లోకేష్కు సీఎం బాధ్యతలను చేపట్టే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ ఆయన సీఎం కాలేకపోయినా ఇప్పటికే సకల శాఖ మంత్రి అంటూ ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి రిప్రజెంటేటివ్గా ఏపీ రాజకీయాన్ని వేడెక్కించి అటు ప్రత్యర్థుల నూలల్లో, ప్రజల చర్చల్లో కూడా నానుతూ ఉన్నాడు. కేటీఆర్, ఉదయనిధులు కూడా ఇదే స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో వేడెక్కించారు. తండ్రుల వారసత్వం తీసుకోవడం అంటే తాము మరింత వాడివేడితో కూడిన లీడర్లమని సందేశం ఇవ్వాలనే ఆరాటం వారితో పాటు లోకేష్లో కూడా కనిపిస్తోంది. అయితే ఎంత వారసత్వ రాజకీయాలు నడిచినా ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఛాన్స్ ఇచ్చింది తండ్రికి అయితే తనయులు అంతా తామే నడిపిస్తే ప్రజలు మెచ్చుకోవడం మాట అటుంచి, యువరాజులకు జేజేలు పలకడం మాట అటుంచి వారిని చీరి చితక్కొట్టడానికి కూడా వెనుకాడరని తెలంగాణ, తమిళనాడు ఫలితాలు చాటి చెబుతున్నాయి. మరి ఏపీలో కూడా గతంలో ముఖ్యమంత్రి తనయుడి హోదాలో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన చరిత్ర కూడా పాతదేమీ కాదు. ఏదేమైనా సీఎం తనయుల హడావిడి ఆయా పార్టీల పుట్టినైతే ముంచుతున్నట్లుగా ఉంది.